నమస్కారం అండి. ఈరోజు సౌత్ ఆఫ్రికా జోహానస్బర్గ్లో మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ గారి 38వ వర్ధంతి సందర్భంగా కలిసాము ఇక్కడ అందరూ. నాకు తెలిసి రంగా గారి గురించి వింటమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను అప్పటికి పుట్టును ఆయన కాలం చేసిన నాటికి, కానీ కథలుగా విన్నాను ఆయన చరిత్ర గురించి, ఆయన పౌరుషం గురించి, ఆయన పేదల కోసం ఫైట్ చేసిన విధానం, అందరి గురించి కష్టపడి ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ మతానికి సంబంధం లేకుండా అందరికీ మంచి లీడర్గా ఈయన ఆ రోజున మనకి ఫైట్ చేయడం, మళ్ళీ ఈ రోజున అందరూ ఇలా కలిసి ఆయన్ని మనం స్మరించుకుంటున్నాము. ఆయన స్ఫూర్తితోటి మనం ముందుకెళ్దాము, ప్రతి సంవత్సరం ఇలా కలుద్దాము, కుదిరినప్పుడల్లా మంచి కార్యక్రమాలు చేద్దాము. ఆయన మంచి మనిషి గురించి. జోహార్ వంగవీటి మోహన్ రంగ. అందరికీ ధన్యవాదములు. ఆయన గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాదు, ఒకే చిన్న పర్సన్ ని, బట్ చాలా మటుకి చదివాను, వీడియోస్ చూశాను ఆయన గురించి. వన్ ఆఫ్ ది inspiring him a lot in so many things from political perspective and personal perspective, and thanks one and all for making this happen. And going forward I'll join most of the programs which you guys will be initiating going forward. Thank you. పెద్దవాడు బొబ్బులి జోహార్. ఈ రోజున మన విఎం వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతి సందర్భంగా సౌత్ ఆఫ్రికాలో మిడ్లాండ్ లో ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి జరుపుకుంటున్నాము. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఎన్నో వర్ధంతులు ముందు మనం మిడ్లాండ్ లో చేయాలని కోరుకుంటూ మిడ్లాండ్ నుంచి గెలిచెట్టి శ్రీనివాస్. నమస్కారాలు, అభినందనలు. ఈ రోజున 38వ వర్ధంతి వంగవీటి మోహన్ రంగా గారిది మనం ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో జరుపుకుంటున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం, ఈ కార్యక్రమం చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ కార్యక్రమం వచ్చే కమింగ్ డేస్ లో, వచ్చే సంవత్సరాల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మన అందరి సోదరులందరినీ కూడా మనం కోరుకుంటున్నాం. అందరం ఐకమత్యంగా ఒకరికొకరికి మనస్పర్ధలు ఎటువంటిది లేకోకుండా, ఈ పార్టీలతో కానీ ఎటువంటిది కులంతో కానీ ఎటువంటి భేదభావాలతో సంబంధం లేకోకుండా మనందరం కూడా ఒక మాట మీద ఉండి ఒక మంచిగా నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని నేను ఆశిస్తున్నాను. సౌత్ ఆఫ్రికా నాకు వంగవీటి మోహన్ రంగా అంటే నా తండ్రి తర్వాత తండ్రి, నాకు ఆరాధ్య దైవం, నాకు చాలా చాలా పంచ ప్రాణాలు. నమస్కారం అండి. ఈరోజు సౌత్ ఆఫ్రికా జోహానస్బర్గ్లో మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ గారి 38వ వర్ధంతి సందర్భంగా కలిసాము ఇక్కడ అందరూ. నాకు తెలిసి రంగా గారి గురించి వింటమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను అప్పటికి పుట్టును ఆయన కాలం చేసిన నాటికి, కానీ కథలుగా విన్నాను ఆయన చరిత్ర గురించి, ఆయన పౌరుషం గురించి, ఆయన పేదల కోసం ఫైట్ చేసిన విధానం, అందరి గురించి కష్టపడి ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ మతానికి సంబంధం లేకుండా అందరికీ మంచి లీడర్గా ఈయన ఆ రోజున మనకి ఫైట్ చేయడం, మళ్ళీ ఈ రోజున అందరూ ఇలా కలిసి ఆయన్ని మనం స్మరించుకుంటున్నాము. ఆయన స్ఫూర్తితోటి మనం ముందుకెళ్దాము, ప్రతి సంవత్సరం ఇలా కలుద్దాము, కుదిరినప్పుడల్లా మంచి కార్యక్రమాలు చేద్దాము. ఆయన మంచి మనిషి గురించి. జోహార్ వంగవీటి మోహన్ రంగ. సో ఈరోజు వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. సో సారీ, అందరికి ఇది షార్ట్ నోటీస్, ఇంకా మనం ముందు ప్లాన్ ఏం చేయలేదు. సడన్ గా అందరం కలిసి ఏదో చేద్దాము, ఇది స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో అందరం స్టార్ట్ చేశాము. సో మనందరూ తెలుసు ఇది 38వ వర్ధంతి కార్యక్రమము. సో ఇంకా ఫ్యూచర్ లో కూడా సౌత్ ఆఫ్రికా నుంచి మనం వర్ధంతితో సహా జయంతి కార్యక్రమాలు, ఏమైనా చారిటీ కార్యక్రమాలు అందరం కలిసి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు, అన్ని కులాలకు, ఎందుకంటే వంగవీటి రంగా గారు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి, అన్ని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజల కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి. సో తప్పకుండా మనం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వంగవీటి రంగా గారి పేరు మీద చేయాలని కోరుకుంటున్నాను. సో దీనికి సహకరించిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.